FPGA ఆల్సో ఫాల్స్ అండర్ VLSA. ఈ పాయింట్ నీకు తెలుసా? నిన్న జస్ట్ మనం FPGA గురించి ఇంట్రడక్షన్ మాత్రమే ఇచ్చాను. మనకి చిప్ మేకింగ్ లో 2 టైప్స్ ఉన్నాయి, అంటే VLSA లో 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ASIC డిజైన్ ఫ్లో, సెకండ్ వన్ ఏంటంటే FPGA. ఈ రెండు కూడా అండర్ VLSA లోకి వస్తాయి. ఇక్కడ మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే FPGA, ASIC డిజైన్ కూడా రెండు VLSA కేటగిరీలోకి వస్తాయి. కానీ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ASIC డిజైన్ ఏంటంటే నిన్న మన లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్టే ASIC డిజైన్ అనేది నాన్ కాన్ఫిగరబుల్ చిప్. అంటే ఒకసారి చిప్ డిజైన్ అయిన తర్వాత మళ్ళీ మనం దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి వేరే అప్లికేషన్ కి అయితే యూజ్ చేయలేం. కానీ FPGA ఏంటంటే రీకాన్ఫిగరబుల్ చిప్. నువ్వు హార్డ్వేర్ ని డిస్టర్బ్ చేయకుండా కోడ్ ని మాత్రమే రీకన్స్ట్రక్ట్ చేసి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కి అయితే FPGA ని యూజ్ చేయొచ్చు. ఈ రెండింటి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్స్ అదనమాట. ఇంకా ఈ ASIC డిజైన్ కి FPGA కి మధ్య ఉన్న కీ డిఫరెన్స్ ఏంటంటే ఏరియా వైజ్ గానీ, టైమ్ టు మార్కెట్ గానీ, స్పీడ్ గానీ, పవర్ కన్జంప్షన్ గానీ, వీటి గురించి అయితే ఇప్పుడు ఒక స్లైడ్ డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడు. స్లైడ్ చూసావు కదా, ఈ రెండింటి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్స్ అయితే అయ్యనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నీకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయి. ఇంకుంటా మరి, బాయ్.